ఒక మీటింగ్లో పోలాండ్ ప్రెసిడెంట్ ఏమన్నాడు అంటే, పోలాండ్ ఈజ్ ద సేఫెస్ట్ కంట్రీ బికాస్ ఇట్ డోంట్ టేక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇంటూ ఇట్స్ కంట్రీ అండ్ ఇట్స్ టెరిటరీ. అంటే పోలాండ్ తమ కంట్రీ ప్రజలని సేవ్ చేయడం కోసం ఏ లెవెల్కైనా వెళ్తుంది అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అస్సలు కంట్రీలోకి తీసుకోము అని చెప్పేసి అక్కడ ప్రెసిడెంట్ అనడం జరిగింది. బికాస్ 1990లో ఒక అటాక్ జరిగింది అండ్ అక్కడ పోలిష్ పీపుల్ని కొంతమంది టెర్రర్ గ్రూప్స్ అటాక్ చేయడం జరిగింది అండ్ చంపేయడం జరిగింది వాళ్ళని. ఆ రోజు నుంచి మళ్ళీ ఇలాంటి అటాక్స్ జరగకూడదు అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంది ఇమిగ్రేషన్ పైన. అండ్ ఎవరైతే ఇల్లీగల్గా వేరే కంట్రీస్ నుంచి ఆ కంట్రీకి వస్తారో ఆ కంట్రీకి బార్డర్స్ మొత్తం స్ట్రిక్ట్గా క్లోజ్ చేయడం జరిగింది. ఈవెన్ రష్యాకి యుక్రెయిన్కి వార్ జరుగుతున్నప్పుడు కూడా యుక్రెయిన్లో ఉన్న వాళ్ళని కొద్దిమందిని పోలాండ్ తీసుకోవాలి అని చెప్పేసి యుఎన్ అంటే వీ డోంట్ టేక్ ఎనీ మైగ్రేషన్ ఇంటూ అవర్ కంట్రీ అని చెప్పేసి పోలాండ్ ప్రెసిడెంట్ గట్టిగా అక్కడ యుఎన్లో చెప్పడం జరిగింది. అక్కడికి పోలాండ్కి ఎవరైతే టూరిస్ట్గా వస్తారో వాళ్ళకి కూడా సేఫ్గా చూసుకోవడం జరుగుతుంది. అండ్ అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. ఒక న్యూస్ రిపోర్టర్ పోలాండ్ లీడర్ని అడిగింది క్వశ్చన్ ఏంటంటే, మీరు రెఫ్యూజీస్ని ఎంతమంది తీసుకున్నారు యుక్రెయిన్ నుంచి అని చెప్పేసి అడిగితే 0 అని చెప్పేసి అంటాడు. We don't take any refugees to our country because we saw Sweden how refugees raped their women అని చెప్పేసి అనడం జరిగింది. అంటే పోలాండ్ లీడర్ ఏమన్నాడు అంటే, పోలాండ్ లీడర్ అన్న దాంట్లో తప్పే లేదు. ఎందుకు అంటే రెఫ్యూజీస్గా వచ్చి స్వీడన్ని కంట్రీలో ఉన్న ఉమెన్ని రేప్ చేయడం జరిగింది చాలా మందిని. అండ్ రెఫ్యూజీస్ని తీసుకోము అని చెప్పేసి పోలాండ్ లీడర్ అనడం జరిగింది. అండ్ మా పోలిష్ పీపుల్కి మేము 100% సెక్యూరిటీ ఇవ్వడంలో మేము ఖచ్చితంగా ఉంటాము అని చెప్పేసి అనడం జరిగింది. స్ట్రీట్ పాలిటిక్స్ నుంచి గ్లోబల్ పాలిటిక్స్ వరకు ఎలాంటి ఇష్యూ జరిగినా ఖచ్చితంగా మీ ముందు పెడతాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి, మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది.